హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారము. దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి చేస్తే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అలాగే దొండకాయతో దొండకాయ ఫ్రై, దొండకాయ మసాలా కర్రీ కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము. ఇప్పుడు దొండకాయ ఉల్లికారం తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1/2 kg దొండకాయల్ని తీసుకున్నాను. అలాగే శుభ్రంగా వాష్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 7-8 ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని వీటిని కూడా కాస్త వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చిని కాస్త వేయించుకున్న తర్వాత 1 కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం ఇక్కడ మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఆనియన్స్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా దొండకాయలను ఫ్రై చేసుకునేటప్పుడే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం దొండకాయలు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే దొండకాయలు త్వరగా మగ్గడం కోసం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ మూత పెట్టుకొని మగ్గించుకునేటప్పుడే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. దొండకాయలు వేగేలోపు మరొక పక్క ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లారబెట్టుకుని ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకొని 7-8 వెల్లుల్లి రేకలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టుకోవాలి. మరొక పక్క మూత తీసి చూస్తే దొండకాయలు 80% మగ్గిపోయి ఉంటాయి. కొంచెం కరివేపాకు వేసుకొని మరలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలు వేయించుకునేటప్పుడే ముందుగా మిక్సీ చేసుకుని ఉల్లికారాన్ని ఇందులో వేసుకొని మరలా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వేయించుకునేటప్పుడే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ సాల్ట్ అనేది సరిపోకపోతే ఈ టైంలోనే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి రైస్లోకి దొండకాయ ఉల్లికారాన్ని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.